వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఎల్లో మీడియా విషపు రాతలు, పచ్చనేతల కుతంత్రాలు ఒక్కొక్కటిగా ఆధారాలతో సహా ప్రపంచానికి తెలుస్తున్నాయి. భూముల రీసర్వేపై రాద్ధాంతం చేసి ఏదో జరిగిపోతోందంటూ నానా రచ్చ చేసిన కూటమి నేతల నోళ్లకు తాళం పడేలా చేసింది కేంద్రం. కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉన్నప్పటికీ జగన్ చేసిన పని అద్భుతం అని కొనియాడిందంటే అర్థం చేసుకోవచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజన్ పవర్ ఎలాంటిదో. ఇంతకీ బాబు అండ్ కో నోళ్లు మూతబడేలా కేంద్రం ఏం చేసింది? వైఎస్ జగన్ ప్రభుత్వంపై అడ్డమైన అబద్ధాలు చెప్పిన తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డంగా దొరికిపోయారు. భూముల రీసర్వేను పెద్ద భూతంగా ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక అదే భూ సర్వేను కొనసాగించాల్సిన పరిస్థితి. అంతేకాదు కేంద్రం కూడా వైఎస్ జగన్ హయాంలో చేపట్టిన భూముల రీసర్వే విజయవంతమైందని అదనంగా నిధులు కూడా మంజూరు చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన జగనన్న శాశ్వత భూ సర్వే భూ హక్కు అత్యుత్తమమైందని గ్రహించింది చంద్రబాబు సర్కార్. రైతులకు మేలు చేయాలన్నా, ఖచ్చితమైన కొలతలతో భూములు అందించాలన్నా వైఎస్ జగన్ అనుసరించిన రీసర్వే మార్గమే అత్యుత్తమమని నిర్ధారించింది. ఇన్నాళ్లు రీసర్వేపై నానా ఆరోపణలు చేసి ఆ రీసర్వేను ఆపేస్తున్నానని గతంలో ప్రకటించిన సీఎం చంద్రబాబు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది. వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన రీసర్వే వల్ల ఏపీకి 397 కోట్ల నిధులు కూడా ప్రకటించింది కేంద్రం. దీంతో ఇన్నాళ్లు చంద్రబాబు అండ్ కో చేసింది పచ్చి గోబెల్స్ ప్రచారం అని తేలిపోయింది. ఇన్నాళ్లు భూముల రీసర్వే, ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజలను, భూ యజమానులను భయభ్రాంతులకు గురి చేసిన సీఎం చంద్రబాబు కూటమి నేతలకు ఇప్పుడు ఆ సర్వేనే నిధులు తెచ్చుకోవడానికి దిక్కైంది. రీసర్వే వల్ల ఇప్పుడు 1 కాదు 2 కాదు ఏకంగా 397 కోట్ల నిధులను కేంద్రం మంజూరు చేసింది. చంద్రబాబు ఏ నోటితో రీసర్వేపై అవాకులు చెవాకులు పేలారో అదే చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన సర్వే శభాష్ అని కితాబిచ్చింది. ఎల్లో మీడియా రీసర్వేను ఆపేయాలని ప్రచారం చేసింది. కానీ ఇప్పుడు వైఎస్ జగన్ చేపట్టిన రీసర్వేను కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చింది. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం వైఎస్ జగన్ హయాంలో 6,680 గ్రామాల్లో ఇప్పటికే రీసర్వే విజయవంతంగా పూర్తయిందని ప్రోత్సాహక నిధులను మంజూరు చేసింది. రీసర్వే మొత్తం చాలా శాస్త్రీయంగా జరిపినట్టు సీఎం చంద్రబాబు సమీక్షలో అధికారులు సైతం వివరించారు. కేవలం 5% మాత్రమే వివాదాలున్నాయని, అవన్నీ గ్రామ సభలు పెడితే క్లియర్ అయిపోతాయని వివరించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం రీసర్వేను ఒక యజ్ఞంలా చేపట్టింది. ఇందుకోసం ఎయిర్ క్రాఫ్ట్లు, డ్రోన్లు, జిఎన్ఎస్ఎస్ రోవర్లు సైతం ఉపయోగించారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,461 గ్రామాల్లో 1.07 కోట్ల రైతులు, 2.47 కోట్ల సర్వే నెంబర్లకు సంబంధించి 2.26 కోట్ల ఎకరాల వ్యవసాయ భూముల్లో సర్వే చేపట్టడం జరిగింది. దీంతో పాటు 13,371 గ్రామ కమతాల్లో 85 లక్షల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు, 123 పట్టణ ప్రాంతాల్లో 40 లక్షల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు సంబంధించి సర్వేకి శ్రీకారం చుట్టారు. ఈ సర్వే కోసం దాదాపు 1000 కోట్ల రూపాయల ఖర్చు చేసి రైతులపైన, భూ యజమానులపైన ఒక్క రూపాయి కూడా భారం పడనీయలేదు. పూర్తిగా ప్రభుత్వమే ఉచితంగా సరికొత్త రికార్డుని అందించేలా జగన్ చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో భూములు రీసర్వే కోసం గ్రామ స్థాయిలో 10,185 మంది సర్వేయర్లను నియమించారు. అంతేకాకుండా ప్రతి మండలానికి 2 చొప్పున 1,358 మండల మొబైల్ మెజిస్ట్రేట్లను నియమించారు. 2,797 గ్రామ రెవెన్యూ అధికారులు, 7,033 పంచాయతీ కార్యదర్శులు, 3,664 వార్డు ప్రణాళిక కార్యదర్శులను కూడా నియమించారు. 100 ఏళ్ల తర్వాత చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమం ఇప్పటి వరకు 7,000కు పైగా గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. కానీ ఈ సర్వే ప్రజల భూములు లాక్కోవడానికే అంటూ టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్నికల ముందు నుండి ప్రచారం చేస్తూ వచ్చాయి. ప్రజల్లో లేనిపోని భయాందోళనలు సృష్టించారు. సర్వే పేరుతో రికార్డులను మార్చేస్తున్నారని బురద జల్లారు. రీసర్వే అయిన భూములన్నీ జగన్ లాగేసుకుంటారని చంద్రబాబు సహా కూటమి నేతలు ఊరువాడ తప్పుడు ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు ఈ సర్వే భేష్ అంటూ కేంద్ర ప్రభుత్వం చెప్పడమే కాకుండా నిధులు సైతం మంజూరు చేసింది. దీంతో చంద్రబాబు అండ్ కో రీసర్వేపై ఎలాంటి కామెంట్లు చేయకుండా రీసర్వేను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో అసలైన విజనరీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర ప్రజలు జేజేలు పలుకుతున్నారు.